కీలక అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాము. 5 రాష్ట్రాలలో ఊహించని ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి. దేశం మొత్తం కూడా అటు పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు రిజల్ట్ పైన కొంత ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కూడా ఊహించని ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ హవా నడుస్తూ ఉంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ దాటిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ తమిళనాడులో కూడా టీవీకే ఘన విజయం వరిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 234 స్థానాలకు గాను 106 స్థానాలకు పైనే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. టీవీకే దూసుకెళ్తున్న నేపథ్యం కనబడతా ఉంది. సెకండ్ పొజిషన్లో అన్నా డిఎంకే 78 స్థానాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. టీఎంకే 46 స్థానాలు మాత్రమే పరిమితమైన నేపథ్యం కనబడతా ఉంది. అధికారం కోల్పోయే నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ డిఎంకేకి స్పష్టమైన మెజార్టీతోని మరి టీవీకే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా మనం మమతా బెనర్జీ మరి మరోసారి అధికారం చేపడుతుందా అనే ప్రశ్న నుంచి తను చేయి జారిపోయిందనే సమాధానం అయితే వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. 121 స్థానాలకు మాత్రమే తన యొక్క పార్టీ పరిమితం అయిపోతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికీ మెజార్టీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని దాటి 144 స్థానాల్లో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. 121 స్థానాల్లో మరి టీఎంసీ మరి మమతా బెనర్జీ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కానీ తగ్గఫోర్ అయితే వాతావరణం అయితే నడుస్తూ ఉంది. చివరి నిమిషం వరకు కూడా ఏం చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. పశ్చిమ బెంగాల్లో మరి తగ్గఫోర్ అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ గెలుస్తుందని ముందు నుండి కూడా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశాలే ఆ దిశగా వెళ్తూ ఉంది. మరి బీజేపీ గెలిచే దిశగా అయితే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈసారి మమతా బెనర్జీకి షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. తనకి అధికారం కోల్పోవాల్సిన నేపథ్యం మీద కనబడతా ఉంది. అదేవిధంగా కేరళలో కూడా మనం ముందు నుండే చెప్పుకున్నాము. అక్కడ కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించబోతా ఉందని కూడా ముందు నుండి అయితే చెప్పుకున్నాము. అదేవిధంగా అక్కడ లెఫ్ట్ పార్టీకి ప్రజలు కొంత వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ అధికారం లెఫ్ట్ పార్టీ నుండి తీసుకొని కాంగ్రెస్ పార్టీ కూటమికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ముందు నుండి చెప్తా ఉన్నాం. అదే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 140 స్థానాలు అక్కడ ఉంటే 71 స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళే విజయం వరిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక్కడ అదేవిధంగా మరి ఏదైతే కేరళలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మెజార్టీ స్థానాల్లో మన లీడ్లో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మనం ముందు నుండి కూడా మనం చెప్పుకున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ కీలకంగా మారబోతా ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తుందని కూడా చెప్పాం. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కేరళలో జెండా ఎగరేయబోతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా కనబడతా ఉంది. అదేవిధంగా అస్సాంలో కూడా మనం ముందు నుండి కూడా చెప్పుకున్నాము. 126 స్థానాలు 64 స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు విజయ కేతనం ఎగరవేస్తారని కూడా ముందు నుండి చెప్పాము. ఈ నేపథ్యంలో బీజేపీ 97 స్థానాలలో విజయ కేతనం ఎగరేసే విధంగా ముందంజ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ 27 స్థానాల్లో మాత్రమే మరి అధికార హోదా దక్కే విధంగా కొంత ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత అధికారం అయితే అక్కడ క్లియర్ కట్గా బీజేపీ సొంతమవుతా ఉంది. మరి ప్రతిపక్షంలో అటు కాంగ్రెస్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి రెండు పార్టీల మధ్య కూడా చాలా వ్యత్యాసం అయితే కనబడతా ఉంది. 97 స్థానాల్లో బీజేపీ కూటమి ఉంటే కాంగ్రెస్ కూటమి 27 స్థానాల్లో మాత్రమే అస్సాంలో పరిమితమైన నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా మనం క్లియర్ కట్గా బీజేపీ ఈసారి గెలుస్తుందని కూడా చెప్పాము. అదేవిధంగా బీజేపీ గెలిచే దిశగా వెళ్తా ఉంది. దాదాపుగా ఎన్డీఏ కూటమి 23 స్థానాల్లో ఉన్న 30 స్థానాలలో 23 స్థానాలలో మరి బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే కీలక నేతలుగా ఉన్న మాజీ గవర్నర్ తమిళసై లాంటి వాళ్ళు కూడా అక్కడ ఓటమి చవిచూసే విధంగా వెళ్తూ ఉంది. అక్కడ కీలకంగా బీజేపీ నేతలు గెలుస్తూ ఉన్నారు. మెజార్టీ సీట్ల కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటా ఉన్నారు. కానీ కీలక నేతలుగా ఉన్న తమిళసై ఓటమి దిశగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూటమి ఏదైతుందో 5 స్థానాలు మాత్రమే పరిమితం అవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అక్కడ క్లియర్ కట్గా మరోసారి బీజేపీకే మరి ఓటేసినట్టు కూడా కనబడతా ఉంది. బీజేపీదే పై చేయిగా కనబడతా ఉంది.